మూసీ పునరుజ్జీవంపై ప్రభుత్వం మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ పట్టుదలగా ఉన్నారు. ఆ విషయం మనకు తెలిసిందే. మూసీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని చెప్తున్నారు. అందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ కెమికల్ మాఫియా ఇవేమీ పట్టించుకోకుండా మూసీని ఒక కెమికల్ రివల్గా మార్చేస్తోంది. ఎస్, కెమికల్ ఫార్మా కంపెనీల్లో వ్యర్థాలను గుట్టు చప్పుడు కాకుండా మూసీ నదిలోకి వదిలేస్తున్నారు. ప్రతిరోజు కనీసం 5 నుంచి 6 భారీ ట్యాంకర్లను తెచ్చి కెమికల్స్ని మూసీలోకి వదిలేస్తున్నారు. ఈ కెమికల్ తీసుకొచ్చే ట్యాంకర్ల సామర్థ్యం 2000 లీటర్లు. అంటే ప్రతిరోజు 10 నుంచి 12,000 లీటర్ల కెమికల్ వేస్ట్, మామూలు వేస్ట్ కాదు, కెమికల్ వేస్ట్ మూసీ నదిలో కలుస్తుంది. కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలని యజమానులు ఎలా శుద్ధి చేస్తున్నారంటే ఇలా మూసీలోకి వదిలేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనమాట. మరి ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే రంగారెడ్డి జిల్లాలోని పలు కెమికల్ కంపెనీల వ్యర్థాలను తీసుకొచ్చి బాపుఘాట్ సమీపంలోని మూసీలోకి కలిపేస్తున్నారు. వ్యర్థాలను శుద్ధి చేసే ఖర్చు తగ్గించుకోవడానికి ఇలా చేస్తున్నారు వాళ్ళు. ఇందుకోసం భారీగా ప్లాన్ చేశారు. మూసీకి సమీపంలో నిర్మానుష్య విజయ్ కుమార్ గారు కడక్నాథ్ కోళ్లను పెంచుతూ 6 నెలల్లో 8 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రదేశంలో ఒక పైప్ లైన్ ఏర్పాటు చేసుకుని దాని ద్వారా వ్యర్థాలను మూసీలోకి వదిలేస్తున్నారు. ఆ పరిసరాలను గమనించండి. అది లారీల పార్కింగ్ ప్లేస్ అనుకుంటారు, కానీ ఆ లారీలు మూసీలోకి విషాన్ని వదులుతున్నాయి. ఇది కొంతకాలం నుంచి జరుగుతున్న తంతు. వ్యర్థాలని మూసీలో కలిపి చేతులు దులిపేసుకుంటున్నారు యజమానులు. అయితే అర్ధరాత్రి కాపు కాచిన స్థానికులు వ్యర్థాలను వదులుతున్న లారీలను పట్టుకున్నారు. దాంతో ఈ బండారం కాస్త బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు మూసీ పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. 3 జేసీబీలు, 2 డ్రైవర్లు వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. షాద్నగర్ నుంచి వ్యర్థాలు తరలిస్తోన్న కంపెనీ వివరాల గురించి ఆరా తీశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సమాచారం ఇచ్చారు. ఈ ఇష్యూపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సీరియస్ అయింది. పటాన్ చెరువు పాషమైలారంలో ఉన్న శ్రీనివాస ల్యాబ్ నుంచి ఆ ఇండస్ట్రియల్ వేస్ట్ తరలిస్తున్నట్టుగా గుర్తించారు. చాలా కంపెనీల వ్యర్థాలని అక్కడి నుంచే మూసీలో కలుపుతున్నట్టుగా అనుమానిస్తున్నారు. ఇండస్ట్రియల్ వేస్ట్ని మూసీలో కలపడం ఒక బిజినెస్ మాడ్యూల్గా జరుగుతుందని చెప్తున్నారు. ట్యాంకర్ నుంచి శాంపిల్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించారు. టెస్ట్లో ఇది హానికర కెమికల్ అని రుజువైతే వారం రోజుల్లోగా కంపెనీని సీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అంశంపై TV9 తోటి PCB సెక్రటరీ రవిగా గగనోత్ మాట్లాడారు. ఆయన ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. మూసీ పునర్జీవానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో అడుగులు ముందుకేస్తుంటే ఇండస్ట్రియల్ వేస్ట్ మాత్రం నిర్మోహమాటంగా ఆ మూసీలో కలిపి మూసీ జలాలను కలుషితం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి మెంబర్ సెక్రటరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రవి గారు ఉన్నారు. రవి గారు, నిన్న జరిగిన ఇష్యూను ఎలా చూస్తుంది? నిన్న నైట్ సుమారుగా 2:30 గంటల ప్రాంతంలో ఈ లంగర్ హౌస్ బాపుఘాట్ ఏరియాలో ఒక ట్యాంకర్ ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ని డిశ్చార్జ్ చేస్తున్నారు అన్న సమాచారం మేరకు స్థానిక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్స్ వెళ్ళి ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ట్యాంకర్ని సీజ్ చేయడం జరిగింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇనిషియల్ రిపోర్ట్స్ ప్రకారము, మా సైంటిస్టుల ప్రకారము ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్ని డిశ్చార్జ్ చేస్తున్నారని తెలిసింది. ఆ ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్ శాంపుల్ని కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడున్న డ్రైవర్ని విచారించినప్పుడు అది ఐడిఐ పాషమైలారంలో ఏరియాలో ఉండే శ్రీనివాస్ ల్యాబ్స్ ఇండస్ట్రీ నుంచి తీసుకొని వస్తున్నాం అన్నట్టుగా చెప్పారని ప్రిలిమినరీగా తెలుస్తూ ఉంది. అక్కడ కూడా ఆ ల్యాబ్లో కూడా శాంపిల్స్ని కలెక్ట్ చేసుకొని అక్కడున్న ఎఫ్లూయెంట్స్ ప్లస్ ఈ ట్యాంకర్లో పట్టుబడిన ఎఫ్లూయెంట్స్ని ల్యాబొరేటరీలో ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ చేసిన తర్వాత అవి మ్యాచ్ అయితే ఆ ఇండస్ట్రీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ కంపెన్సేషన్ కింద ఎంతైతే ఆ డిఫ్లూయెంట్స్ని బయటికి డిశ్చార్జ్ చేశారో దానికి ఒక CPCB డిరైవ్ చేసిన ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం వాళ్ళకు పెనాల్టీ వేయడం, ఇండస్ట్రీ క్లోజ్ చేయడం చేస్తాము. ప్లస్ ఈ ట్యాంకర్ని కూడా సీజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. నిన్న రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి శాంపిల్స్ సేకరించాము. ల్యాబ్లో టెస్ట్ జరుగుతోంది. టెస్ట్లో రిజల్ట్స్లో పాజిటివ్ వచ్చిందని తేలితే అదే కంపెనీ ఇదే వేస్టేజ్ని మూసీలో వదులుతుందని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా విత్ ఇన్ ఏ వీక్ డేస్ కంపెనీకి నోటీసులు ఇచ్చి క్లోజ్ చేయడం జరుగుతుందని అంటున్నారు PCB బోర్డు అధికారులు. కెమెరా పర్సన్ రాజుతో శ్రవణ్, TV9 హైదరాబాద్.